ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలోని వర్తమానం యేసు శిలువ ధ్యానాలు లేదా శిలువ గురించి ఆయన ఆ సమయాలు సందర్భాల గురించి మనం వివరించుకుంటాము. అలాగే ఈరోజు కూడా కొంత దేవుని తీర్పుల గురించి వివరించుకుందాం. ఈరోజు పునరుద్ధాన ఆదివారం ఆరాధన వర్తమానము యోహాను సువార్త 19వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. పిలాతు మరలా వెలుపలికి వచ్చి ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో అనేను. ఇవాళకి కొడుకు చిన్న ప్రార్థన చేసుకొని వర్తమానం వెళ్దాం. స్తోత్రము 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 నాయన, ప్రేమగల తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు నా ప్రభ. ఈ పునరుత్థాన దిన ఆదివారం ఆరాధనలో నా ప్రభ, నీ మీద ఏ నేరము లేదని నా ప్రభ వాళ్ళు సాక్ష్యం ఇచ్చిన, మరి వాళ్ళు నీ మీద పనిన ఆ అధ్యాయంలో రాసిన వర్తమానం వాక్యం నా ప్రభ చక్కగా వివరించండి, ధ్యానం చేయండి. ఇక మీరే తోడైని నడిపించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు. ఎవరన్నారు ఈ మాట? పిలాతు అంటున్నాడు. పిలాతు ఏమంటున్నాడంటే, ఇదిగో ఇతని యందు ఏ దోషము కూడా నాకు కనబడలేదు. మరి ఏ దోషం కనపడకుండా నేను సిలువ మరణానికి ఎలా చెప్పారు? ఇతనికి ముందేం జరిగిందంటే, అన్న అని పేరున్న అంతకు ముందు న్యాయాధిపతి లేదా యాజకుడు లేదా కయ్యప్ప, తర్వాత ఎవరున్నారు? కయ్యప్ప అన్నారు. తర్వాత ఎవరున్నారు? పిలాతు ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి ఆయన దాటుకొని వచ్చాడు. ఎవరో ఇద్దరి దగ్గర నుంచి దాటుకొని వచ్చినా ఏమంటాడంటే, ఈయన దగ్గర నాకు ఏ నేరము కూడా కనబడట్లేదు. అంటే కనపడకుండా ఈయన ఎక్కడి దాకా వచ్చాడంట? సిలువ మరణానికి దాకా, కొరడాలతో కొట్టేదాకా, దూషించేదాకా, అవమానించేదాకా, బాధలు పడేలాగా. అంటే ఈయన దగ్గర ఏ దోషము కూడా లేదు. దోషము లేకుండా ఆయన ఎక్కడి దాకా వచ్చాడు? సిలువ మరణాన్ని దాకా ఆయన వచ్చాడు. ఇవాళ ఈ వర్తమానం మీకు చెప్పడానికి ఏంటంటే, ఈ వర్తమానం మీకు ముందుగా అర్థం అవ్వాలంటే, యేసుక్రీస్తు ద్వారా ఏ నేరం లేకుండా ఆయన శిక్ష అనుభవించాడు. ఆ నేరాలు అనుభవించడానికి వాళ్ళు ఒక తీర్పు అధికారాన్ని అడ్డు పెట్టుకొని తీర్పు తీర్చారు. ఇదిగో ఇలాంటి నేరం కాదు, నీతి న్యాయమైన ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో మనందరికీ కూడా తీర్పు తీర్చడానికైనా రెడీగా ఉన్నాడు. మన క్రియలు ఎటువంటియో ఆ రెండిట్లో మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు ఏ నేరం లేకుండా ఈయన ఎంత శ్రమ పడుతున్నాడు, ఎన్ని తప్పులు చేస్తే మనకి ఏ తీర్పులు వస్తాయి అనేది పరలోక రాజ్యంలో ఉన్నాయి. ఈ రెండిట్లో మనం జ్ఞాపకం చేసుకుని ముందుగా ఈయన యందు ఏ నేరము కూడా లేదు. ఇది ఏ నేరం లేకుండా కూడా ఈయన మీద వచ్చాడు. ఈయన మీద నేరం అవడానికి మొట్టమొదటిగా వచ్చిన అక్కయ్యప్ప అని చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయము 66వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయము 66వ వచనం. ఉదయం కాగానే ప్రజలు పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభకూడి ఆయనను తన మహాసభలోనికి తీసుకొని పోయి, నీవు చాలు ఇక్కడ ఎవరున్నారంట? ఉదయం కాగానే ప్రజలు ఎవరున్నారు? ప్రజలున్నారు. అందరు ప్రజలు కూడా వచ్చారు. అందరు ప్రజలు వచ్చారు. తర్వాత పెద్దలు, అంటే ఎలా అంటే ఆ ఊరిలో ఉన్న పెద్దలు, ఆ ఊరి ప్రజలు, తర్వాత పెద్దలు వచ్చారు.
తర్వాత ప్రధాన యాజకులు, శాస్త్రులు. ఎవరెవరు వచ్చారంట? ఇంకా మొత్తం వచ్చినట్టు ఆల్మోస్ట్ ప్రజలందరూ వచ్చారు, శాస్త్రులు వచ్చారు, ప్రధాన యాజకులు వచ్చారు, పెద్దలు వచ్చారు. వీళ్ళందరూ వచ్చి కూడా ఈయన దగ్గర ఏమి నేరం మోపాలనుకుంటున్నారంటే ఈయన ఎలాగైనా వాళ్ళ ముందుగా నోహైందంటే ఈయన చంపాలి. ఏమంటున్నాడు? ఏ నేరం లేదు, ఈయన్ని చంపాలి. ఈయన్ని చంపటం కోసం ఏం ప్రయత్నం చేస్తున్నారంటే ప్రజలు, పెద్దలు, యాజకులు, ఊరు వాళ్ళ శాస్త్రులు మొత్తం కూడా ఆయన దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఈయన ఈ సమయంలో అక్కడ ఆయన ఏం చేస్తున్నారంటే విచారించడం కోసం వీళ్ళందరూ వచ్చారు. ఈయన మీద నేరం మోపడం కోసం కూడా వీళ్ళందరూ వచ్చారు. వచ్చేవారంటాడంటే ఇదిగో ఈయన పన్ను కట్టద్దు, రాజుకి పన్ను కట్టద్దని అంటంగా మేము విన్నాము. ఇది ఈయన మనుషుల్ని చెడగొడుతున్నారు అంటే ఈయన అబద్ధ సాక్ష్యాలు. ఆ పన్ను కట్టాలని శిష్యులు అడిగినప్పుడు కైసరికి చెల్లించాల్సింది కైసరికి చెల్లించు అని ఆయన చెప్తే వీళ్ళేమన్నారంటే పన్ను కట్టొద్దని చెప్తున్నాడు, అందుకనే ఈయన మీద మేము నేరం మోపుతున్నాము. ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తేనేమో పన్ను కట్టొద్దని నేరం మోపుతున్నారు. అదే సందర్భంలో ఆ యోహాను సువార్తలో చూస్తేనేమో ఆ ఫస్ట్ సందర్భంలో ఆయన్ని చంపాలని ముందుగానే, ఇదిగో ఇప్పుడేగా నువ్వు అంతకుముందున్న అన్న ఉంటే కయ్యప్ప రావాల్సి వస్తే ఇదిగో ఒక మనుషుడు చావడం మేలేలే, ఇదిగో నువ్వు అధికారంలోకి వస్తున్నావు కాబట్టి ఒక మనుషుడు చావడం మేలే. ఒక అధికారం దగ్గరికి వస్తే అన్నాడు వీళ్ళందరూ కూడి కూడా ఒక మనుషుని చంపడం నీకు మేలే, ఎందుకంటే ఆ మనుషుల్ని చంపితే అతనికి పేరు వస్తుందని. అప్పటికప్పుడు అధికారం పొందాడు కాబట్టి ఆ అధికారం నిమిత్తం ఏంటంటే ఇదిగో పలానా రాజు ఉన్నప్పుడు, పలానా కయ్యప్ప ఉన్నప్పుడు, ఇదిగో పలానా వ్యక్తిని, పెద్ద వ్యక్తిని, ఇదిగో లోకం అంతా కూడా ఆయన్ని విశ్వసించి లోకం అంతా కూడా నడుస్తున్న ఆయన్ని లోకానికి వ్యతిరేకంగా ఒక ఆయన తీర్పిచ్చి ఆయన్ని చంపించాడనే పేరు నీకు మంచిదే. ఇదిగో ఇటువంటి అన్ని కూడటానికి, ఇటువంటి అన్ని మన మీద నేరాలు మోపడానికి ఎవరెవరు ఉంటారంటే ప్రజలు, పెద్దలు, శాస్త్రులు, యాజకులు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు ఈయన మీద ఒక నేరం మోపటానికి, ఈయన చంపటానికి. ఇదిగో నువ్వు దైవ కుమారుడు అని అంటున్నావు కదా, ఇదిగో ఎంతకన్నా మాకు సాక్ష్యం ఇంకేమి కూడా అవసరం లేదు, నువ్వేంది దేవుని కుమారుడు అని నువ్వు చెప్పుకుంటున్నావు, మాకు ఎంతకన్నా సాక్ష్యం లేదు, ఆయన మరణ శిక్ష విధించాల్సిందే అని ముందుగానే డిసైడ్ అయిపోయారు. ఇదిగో ఇలాగా కొంతమంది ఏమో అలా ఆయన పక్షాన ఉన్నాడు. తర్వాత ఆయన కయ్యప్ప దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఇదిగో నీవు కానీ నీ శిష్యులు కానీ చేసిన పనులు ఏందని అని అంటే దేవుడు అంటాడు నేను ఏది కూడా రహస్యంగా చేయలేదు, ఇదిగో మీ సమాజ మందిరాల్లోనూ మీరు బహిరంగంగా ఉండే ప్రదేశాల్లోనే కానీ నేను ఏది కూడా చాటుమాటుగా చేయలేదు, అవన్నీ కూడా నీకు తెలుసు కదా, అవన్నీ కూడా ఇక్కడ ప్రజలకు తెలుసు కదా, ఆయనను నాకు ఏ నేరం లేకపోయినా మీరు మీ ముందు నిలబెట్టారు. ఆయన ఎదిరించినప్పుడు ఆయన అంటాడు ఇదిగో ప్రధాన యాజకుడితో ఎలాగైనా నువ్వు మాట్లాడేది అని ఏం చేస్తారంటే ఆయన్ని కొడతారు. కొట్టినప్పుడు అంటాడు ఇదిగో నేనేదైనా తప్పు మాట్లాడానా, నేనేదైనా నేరం చేశానా, ఒకవేళ చేసి ఉంటే ఆ నేరం ఏందో చెప్పి నన్ను కొట్టు. ఏమంటాడు నేనేం తప్పు మాట్లాడలా, మీరు అడిగారు, నేనేది సాటు మాటగా ఏది చేయలేదు, మీ సమాజ మందిరాల్లో మీ పెద్దల దగ్గర బహిరంగ సభల్లో పండగలోనే కదా నేను చేసింది, చాటుమాటగా చేసేవాడు తప్పు చేస్తాడు కానీ నేనెందుకు తప్పు చేస్తాను, నేనెందుకు నేరాలు చేస్తాను, నేనెందుకు అనేక పనులు చేస్తాను, నేనేమి చెప్పాల్సిన పని లేదు, కానీ నా గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఇదిగో పలానా చోట నేను చేశానని చెప్పి ఆ యాజకుడి ముందు చెప్తే ఉంటాడంటే ఆ పక్కనున్న బంట్రోతు వచ్చి ఆయన మొహం మీద కొడతాడు. కొట్టినప్పుడు నేనేదైనా తప్పు మాట్లాడానా, నేనేమన్నా తప్పు మాట్లాడానా, నేను చేసిందే కదా చెప్తుంది, ఇదిగో ఇలాగా కొట్టడానికి గల అర్హత ఏంటి నీకు, నన్ను కొట్టడానికి అర్హత ఏంది, ఒకవేళ నేను తప్పు ఏమైనా చేస్తుంటే అదేదో నాతో చెప్పాలి కానీ నువ్వు ఇలా చేయకూడదు అంటే అధికారం కానీ లేదా ఏదైనా తప్పు కానీ పొరపాటు చేసినప్పుడు కానీ మొట్టమొదటిగా ఏం చేయాలి, చెప్పాలి. చెప్పుకోకుండా అధికారం ఉందని, అండ ఉందని, లేదా నీకు కావాల్సిన బలగం ఉందని మనిషి మీదకి వెళ్ళి నీ ఉచితార్థంగా కొడితే రేపు తీర్పు తీర్చే రోజు ఒక రోజు వస్తుంది,
ఆ రోజు ఆయన ఏం చేస్తాడంటే నువ్వు చేసిన పనులన్నిటి కూడా ఆయన తీర్పు తీస్తాడు. నీ హృదయ అంతరంగంలో ఉన్న వాటిల్లో కూడా ఇప్పుడు ఎలా అయితే నీ టీవీలో సినిమాల్లో నీకు బహిరంగంగా కనపడుతుందో నువ్వు చేసిన పాపాలన్నీ కూడా ఆయన ముందు కూడా ఆయన మొహ కాంతిలో కనపడతాయంట. అందుకని ఏమంటాడంటే ఇదిగో ఇలాంటి నేరం నేను ఏమీ చేయలేదు, అందుకని ఏ నేరం కూడా నా మీద కనపడలేదు. ఇంకొకళ్ళ దగ్గర తీసుకెళ్తేనేమో ఆయన్ని చంపడానికి ప్రజలు పెద్దలు అందరూ కూడా కూడి వచ్చారు. ఇంకొక ఆయన దగ్గర తీసుకెళ్తేనేమో ఆయన యాజకుడు అధికారంలో ఉండగానే ఆయన ఏం చేస్తున్నాడు, ఒక మాట అడిగినందుకు కొడుతున్నాడు. ఇక్కడ కూడా రాజు గాని అధికారులు గాని ఇక్కడ ఎవరు కూడా వాళ్ళు మాట్లాడలేదు. ఇదిగో ఇది తప్పు అని చెప్పే నాయకుడు గాని మనుషులు గాని ప్రజలు గాని ఎవరు కూడా లేరు. అందుకని ఆయన రాజ్యం వచ్చినప్పుడు అది మీకు తెలియజేస్తాడు. అందుకనే ఇదిగో ఇతని యందు ఏ నేరం కూడా నాకు కనపడలేదు, ఇదిగో మీ ముందుకు తీసుకొస్తున్నా అని అన్నాడు. అన్నప్పుడు ఇంకొక మాట ఏమని ఉంటుందంటే ఇదిగో ఈయన రాజు ఏమని చెప్పుకుంటున్నాడు, ఈయన రాజు అని చెప్పుకుంటున్నాడని ఆయనకి ఏం చేశారంటే 19:1 చదవమ్మా. యోహాను సువార్త. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రములు ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. ఈ యూదుల రాజా అన్న దగ్గర అసలు వీళ్ళు పట్టుకున్నారు అన్నమాట. ఎందుకంటే వీళ్ళకి రాజు ఏంటంటే పిలాతే వీళ్ళ రాజు, లేదా వాళ్ళ రాజాధికారం వాళ్ళు చేసేవాళ్ళు వీళ్ళు కాబట్టి ఇంకా ఈయన దగ్గరికి వచ్చేసరికి అప్పుడేమో మీకు పన్ను కట్టద్దని చెప్తున్నారు, ఇక్కడికి వచ్చేసరికి ఇదిగో ఈయన రాజుని చెప్పుకుంటున్నాడు అని. ఈయన రాజు అన్న సందర్భం ఎక్కడుంది, అదే యోహాను సువార్త 18:37-38 ఉంది. చదువమ్మది. అందుకు పిలాతు నువ్వు రాజువా అని ఆయనను అడుగగా యేసు నీవు అన్నట్లే నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధి అయిన ప్రతి వారును నా మాట వినునని. చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇదిగో నువ్వు రాజువా. వీళ్ళు ఇక్కడ ఈ మాట ఎందుకు తీసుకున్నారంటే ఇదిగో నీవు రాజువా అనేసరికి నీవన్నట్లే అంటే నేను రాజుని. ఇదిగో నా రాజ్యం ఎలా ఉండదంటే సత్య సంబంధి నీతి న్యాయాలతో ఉండేది నా రాజ్యం. ఆ రాజ్యం ఈ లోకానికి సంబంధించిన రాజ్యం కాదు. ఇదిగో మీలాగా ఇంతమంది వచ్చినా కానీ మీ దగ్గర ఎక్కడ కూడా సత్యం అనేది కనబడట్లేదు. నేరం లేకపోయినా నేరం మోపుతున్నారు, విచారించుకొని అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారు. ఇదిగో ముందు పట్టుకోగానే ఆయన్ని చంపడానికి సిద్ధపడ్డారు. ఆ పట్టుకునే సందర్భంలో కూడా ఉంటాడు, ఇదిగో నేను నువ్వు నన్ను ఎలా పట్టుకుంటున్నావు నైట్ అర్ధరాత్రి వేళ, ఇదిగో నేను మీ మధ్య తిరిగినప్పుడు నువ్వేం చేశావు అని అన్నాడు. ఆయన ఏమన్నాడంటే ఇదిగో సత్యానికి నేను రాజుని, నీతికి నేను రాజుని, మనుషులను ప్రేమించటంలో నేను రాజుని. మీలాంటి అబద్ధ సాక్ష్యాలు కానీ మీలాంటి రాజ్యం నా రాజ్యం కాదు, ఇది ఒక రాజ్యం ఉంది, అది నా రాజ్యం. అందుకని యూదులకి రాజు అన్నప్పుడు నీవన్నట్లే అన్నప్పుడు అప్పుడు ఈతను ఏం చేశాడు, ఇదిగో ఇతను రాజు అంట, ఎవరైనా రాజు అంట కదా, ఇదిగో ఈ రాజుకి ఈ రాజుగా సిద్ధం చేయాలని చెప్పి అక్కడున్న బండ్రోతులు ఏం చేశాడు, అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించాడు. ఇదిగో రాజు అన్నాడు కాబట్టి, ఇదిగో మీకు వ్యతిరేకంగా ఇతను చెప్తున్నాడు కాబట్టి, ఇతను మరణశిక్షణకి పాత్రుడే కాబట్టి ఈయనకు మరణశిక్షణ కావాలన్నప్పుడు యాజకుల దగ్గర అంటాడు, ఇదిగో ఈయన దగ్గర నాకు ఏ నేరం కూడా కనబడట్లేదు, ఇదిగో కావాలంటే మీ చట్ట ప్రకారం మీ అధికారం ప్రకారం ఈయన తీసుకొని వెళ్ళి
మీరు కావాలంటే సిలువ వేసుకోండి అన్నప్పుడు వాళ్ళు అంటారు, మాకు మనిషిని చంపే, మనిషికి శిక్ష వేసే, మరణ శిక్ష వేసే అధికారం మా దగ్గర లేదు. అందుకని మేము ఏంటంటే మీ దగ్గరికి వచ్చాము. ఇతనికి మీరు సిలువ వేయాల్సిందే. ఇతను రాజుగా అంటున్నాడు, మాకు యూదుల రాజుగా అంటున్నాడు, మాకు రాజు ఉన్నాడు. అందుకని నేను మీద ఏంటంటే ఒక నేరం మోపుతున్నాను. అందుకని ఆయన రాజుగా అన్నాడు కాబట్టి ఇది ఈ రాజ్యానికి అన్నప్పుడు ఆయన ఏం చేశాడు, తీసుకెళ్ళి నువ్వు నన్ను కొట్టిస్తావా అని అడిగాడుగా. ఆ ముందు సమయంలో ఉన్నాడు, నేనేదన్నా తప్పు చేస్తుంటే నాకు చెప్పాలి కానీ నువ్వు నన్ను కొడతావా అని అడిగితే ఇంకా రాజాధికారం ఇంకా గర్వానికి లేదా దుర్మార్గానికి వెళ్ళిపోయి ఏం చేశారంటే ఆయన ఏం తీసుకెళ్లి కొరడాలతో కొట్టించారు. కొట్టించి ఏం చేశారు, ఇదిగో ఇతను రాజు కదా, ఆ సైనికులు ముళ్లతో కిరీటము అల్లి ఆయన తల మీద పెట్టారు. ఇదిగో రాజుకుండే లక్షణం ఉండదు కదా, ఇతను రాజు అంటున్నాడు కదా, రాజుకు కిరీటం ఉండాలి కదా అని చెప్పి ఏం చేశారంటే ఆ కిరీటం లాంటిది ఒక ముళ్లతో అల్లిన కిరీటం ఆయన మీద తల మీద పెట్టారు. ఈ కిరీటం ఆ కిరీటం రెండు కిరీటాలు వాళ్ళు ఒకటే అనుకుంటున్నారు. ఈ కిరీటం ఏంటంటే బాధించే కిరీటం, ఈ కిరీటం ఏంటంటే అవమానించే కిరీటం, ఈ కిరీటం ఏంటంటే మనుషుల్ని కృంగజేసే కిరీటము. అందుకని నువ్వు యూదుల రాజు అంటున్నావు కదా అని ఆయనకు ఒక ముళ్లతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తల మీద పెట్టారు. తర్వాత చూడండి, యోధా రంగు వస్త్రమును ఆయనకు తొడిగించి ఆయన ఆయన యొద్దకు వచ్చి ఏమంటాడు, ఇదిగో ఆయనకి ఏం చేశారు, యోధా రంగు అంటే ఏదైతే ఆ యాజకులు లేదా అక్కడ ఉన్న రాజులు ధరిస్తారో ఆ రాజు ఆ వస్త్రాలు తీసుకొచ్చి అటువంటి రంగున్న వస్త్రాలు తీసుకొచ్చి ఆయనకి తొడిగారు. ఇదిగో యూదులకు రాజు అంటున్నావు కాబట్టి నీకు ఒక ముళ్ళ కిరీటం పెట్టాము. ఈ ముళ్ళ కిరీటం పెట్టి యూదులు ఏదైతే లేదా రాజులు ఏదైతే ధరిస్తారో ఆ వస్త్రాలు నీకు ధరించి చదవమ్మా. ఆయన వద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టారు. ఇదిగో ఆయనకి ఏం చేశారంటే ఆ యోధా రంగు వస్త్రము ధరించి ముళ్ళ కిరీటం పెట్టి ఇంకో చోట ఏంటంటే రేలు కర్ర కూడా ఆయన చేతిలో పెట్టి ఏం చేశారంటే యూదుల రాజా శుభమని అంటే రాజుగా కేకలేసినట్టుగా కేకలేసి పడేయమని ఆయన మొహం మీద కొట్టారు. నువ్వా రాజువి అని ఏం చేశారంటే మొహం మీద పడేయాలని కొట్టారు. కొట్టి ఏం చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. ఇది ఇతని మీద ఏ నేరం లేదన్నా నువ్వు యూదులు రాజు అని ఆయన హేళనగా కిరీటం పెట్టి యోధారంగు వస్త్రం ధరించి ఆయనకి జయహో అని చెప్పినంతసేపు చెప్పి ఆయన మొహం మీద అరచేతులతో పడేయాలని కొడుతున్నారు. ఇతని మీద ఏ నేరం కూడా లేదు. ఆయన ఏం చేస్తున్నారు, ఆయన ముఖం మీద అరచేతులతో కొట్టి ఏమన్నారు, అరచేతులతో ఆయన్ని కొట్టారు. కొట్టి తర్వాత అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలికి వచ్చి ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు, మీకు తెలియనట్లు ఈయన మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో అని. ఇదిగో ఇతను ఈ మీద ఏ నేరం లేకుండా నేను ఈయనకి మరణ శిక్ష వేయలేను, కానీ మీరు అల్లరి చేస్తున్నారు, గోళ చేస్తున్నారు, ఇతని మీద మీరు నేరం మోపుతున్నారు కాబట్టి ఇదిగో ఈ మనుషుడికి ఒక శిక్ష నేను విధించాను. ఆ కొరడాలతో ఇవన్నీ కొట్టించాను. యోధారంగ ముళ్ళ కిరీటంతో ఆయన కిరీటం పెట్టించాను. యోధారంగ వస్త్రం చేయించుకున్నాను. ఇదిగో ఈ మనుషుడిని ఇప్పుడు మరలా మీ ముందుకు తీసుకొస్తున్నాను. అంతకుముందు గొడవ చేసినప్పుడు ఏమైంది, ఆ గొడవగా ఉన్నప్పుడు మరలా ఏం చేస్తున్నాడు, ఇవన్నీ చేసినాక నీ ముందుకి ఇతన్ని తీసుకువస్తున్నాను అన్నప్పుడు వాళ్ళందరూ కూడా చూస్తా ఉన్నారు. అప్పుడు చదువు 19:5 ఆ ముళ్ళ కిరీటమును ఓదారంగు వస్త్రమును ధరించిన వాడై
యేసును వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుషుడని వారితో చెప్పాను. అప్పటికి ఆయన పరిస్థితి ఏమైపోయి ఉంది? ఆయన ఏదైతే వాళ్ళు అనుకున్నారో, ఆయన్ని హింసించాలి, బాధపెట్టాలి, చంపాలని అనుకున్నారో, ఆ చనిపోయే సందర్భానికి ఏం చేశారంటే ఆయన ఆ ముండ్ల కిరీటమును, ఓదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసును వెలుపలికి రాగా, అంటే ముళ్ళ కిరీటం పెట్టారు, యోధారంగు వస్త్రాలు ధరించి వెలుపలికి తీసుకొచ్చినప్పుడు, ఇదిగో ఈ మనుషుడు ఏమన్నాడు? ఇదిగో ఈ మనుషుడు అంటే అప్పటికే ఆయన పరిస్థితి ఏమై ఉంది? ఆయన ఎలా ఉన్నాడంటే, నా ఊహ ప్రకారం మనిషిని గుర్తుపట్టలేనంత విధంగా మారిపోయి ఆయన వెలుపలికి తీసుకొచ్చాడు. ఎవరైతే వీళ్ళందరూ శాస్త్రులు, పెద్దలు, అధికారులు, యాజకులు మొత్తం ఏకమై కూడి ఆయన అప్పచెప్పారో, ఆ అప్పచెప్పిన మొహం ఆయన దగ్గర లేదు. ఆ అప్పచెప్పిన శరీరం ఆయన దగ్గర లేదు. ఆయన శరీరం అంతా నాగండి పడి దున్నబడి ఉన్నదని ఒక చోట రాసి ఉంటుంది. ముళ్ళ కిరీటం ఆయన మొహం అంతా కూడా తడిచిపోయి రక్తంతో నిండిపోయి ఉంది. మొహం మీద గుద్దిన పిడిగుద్దులతో ఆయన మొహం అంతా కూడా మారిపోయి ఉన్నది. కాబట్టి ఇదిగో మీరు అనుకుంటున్న ఈ మనుషుడే, ఇప్పుడు మేము బాధించి తెచ్చిన, చూడటానికి కూడా మీకు ఆ అర్థం చేసుకునేంత విధిగా ఉన్నాడు చూసేవారుగా, ఇదిగో ఈ మనుషుడే అని ఆయనతో చెప్పిన, అయినా వాళ్ళు ఏది కూడా వాళ్ళు వినలేదు. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆయన అన్నా దగ్గరికి వెళ్ళాడు, ఆయనకి న్యాయం జరగలేదు. అన్నా దగ్గర అంటే శాస్త్రులు, పెద్దలు, ప్రజలు, అధికారులు, యాజకులు అందరు కూడా ఆయనకి ఎటువంటి సహాయం కానీ, ఎటువంటి న్యాయమైన తీర్పు కానీ జరగలేదు. తర్వాత కయ్యప్ప దగ్గరికి వెళ్ళాడు, అక్కడ కూడా ఆయనకి ఎటువంటి న్యాయం కానీ, ఎటువంటి ఆయన ప్రశ్నలు వేసిన దానికి దేని కూడా సమాధానం లేకుండా ఆయన అన్యాయంగా ముఖం మీద కొట్టారు. ఇది అన్యాయం కదా, నా దగ్గర ఏదైనా తప్పుండే చెప్పని ఆయన దగ్గర అన్నాడు. ఇదిగో మరలా ఈయన దగ్గరికి వచ్చినప్పుడు ఈయన సిలువ వేయడానికి ఇష్టం లేక ఆయన కొరడాలతో కొట్టించి వాళ్ళ ముందుకి రూపం లేకుండా ఆయన తీసుకొస్తే, ఇదిగో ఈ మనుషుడు అని చెప్పిన వాళ్ళు వినకోకుండా ఇతనికి సిలువ వేయాలి. ఇదిగో ఎన్ని రకాలుగా చూసిన మనుషులు స్వభావం ఎలా ఉందంటే మారే స్వభావంగా లేదు. మనుషులు ఏది న్యాయమో ఏది అన్యాయమో కూడా వాళ్ళకి తెలియదు. వారు ఏదైతే అనుకుంటారో అదే వాళ్ళు న్యాయం అనుకుంటారు, అదే వాళ్ళకి ఆ మంచిదని అనుకుంటారు, అదే వాళ్ళు ఏమనుకుంటారంటే గొప్పదని అనుకుంటారు. మనుషులు చేసే పాపాలు లేదా మనుషులు చేసే క్రియలన్నీ కూడా ఎలా ఉంటాయంటే, ఇది నిజమైనది లేదా ఇది మంచిది, ఇది న్యాయమైనది అని మనుషులు అనుకుంటారు. కానీ అందుకని యేసుక్రీస్తు వారు అంటాడు, నా రాజ్యం ఏంటంటే నీతి న్యాయములు నా రాజ్యంలో ఉంటాయి. ఇదిగో నీతి న్యాయాలు లేకుండా కుటుంబాల్లో కానీ, మనుషుల్లో కానీ, రాజుల దగ్గర కానీ, పెద్దల దగ్గర కానీ, అధికారుల దగ్గర కానీ లేదు. కానీ నా రాజ్యంలో ఉన్నది నీతి న్యాయాలు ఉంటాయి నా రాజ్యం. ఇది నా రాజ్యం. అందుకని ఏమంటున్నాడు, ఇది నా రాజ్యం అంటే ఇప్పుడు మనం ధ్యానించుకుంటుంది ఏంటంటే, ఎవరి దగ్గర కూడా న్యాయం యేసుక్రీస్తు వారికి దొరకట్లేదు. ఇదిగో ఈయన న్యాయాన్ని గురించి ఈయన ఇన్ని చోట్లకి న్యాయ సభలకు తిప్పడానికి గల కారణం ఏంటంటే, ఈయన ఎవరు అసలుకి? యేసుక్రీస్తు వారు ఎవరని ఆయన అనుకుంటున్నారు? ఈయనేమన్నాడంటే యూదులకు రాజు, ప్రవచనం నెరవేర్పుడుగా పుట్టిన ఆయన ఈయన, దేవుని కుమారుడుగా వచ్చిన ఆయన ఈయన అని శిష్యులు, ప్రజలు, కొంతమంది సూచక్రియల ద్వారా, సముద్రాల్ని ఆపడం ద్వారా, అలల్ని ఆపడం ద్వారా, చనిపోయిన మనుషుల్ని బ్రతికించడం ద్వారా, లేదా కుష్ఠరోగుల్ని బాగుపరచడం ద్వారా, ఇట్లాగా అనేక సూచక క్రియలు వాళ్ళ ముందు చేసిన ఈయన ఎలా చూస్తున్నారంటే, ఈయన ఆయనకి వ్యతిరేకం అయిపోయాడు. ఆయన మీద ఏ నేరం కూడా లేకపోయినా సరే ఆయన్ని చంపాలని చూస్తున్నారు. అందుకని ఏం చేశారంటే, ఇదిగో ఈయన ఎవరు అంటే అసలు ఈయన తీర్పు తీర్చడానికి అధికారం ఇవ్వబడిన ఒక దేవుడు.
ఇదిగో మీరు చెప్పిన యేసుని క్రీస్తుగా ప్రధానికుడిగా యాజకుడిగా ఆయన్ని ఎంచారు. అంటే ఈయన ఎవరై ఉన్నాడు అంటే మీకు అర్థమయ్యే భాషలో నేను అనుకున్న భావం మీకు చెప్పాలంటే ఒక అధికారి ఉన్నాడు. ఆ అధికారి కింద అనేకులు పని చేస్తా ఉన్నారు. ఆ అధికారి ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే తెలియకుండా అకస్మాత్తుగా వస్తాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు, న్యాయంగా పని చేస్తున్నారా లేదా, ఇక్కడ వీళ్ళు పని చేసే పనులన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఏం చేస్తారంటే ఆయన ఒకసారి వచ్చినప్పుడు చాలా మంది అక్కడ దొరికిపోతారు. ఒక్కొక్కరు ఉద్యోగానికి సమయానికి రాకపోవడం, ఒక్కొక్కళ్ళు వచ్చినా కానీ పని చేయకుండా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం, ఒక్కొక్కళ్ళు వచ్చిన కొంతమంది అవసరాలకు వచ్చిన వాళ్ళు పట్టించుకోకుండా వీళ్ళ పని వీళ్ళు చేసుకోవడం చేసినప్పుడు ఇవన్నీ కూడా ఈయన పరిశీలించి ఏం చేస్తాడంటే వాళ్ళకి తీర్పు తీర్చడం, వాళ్ళ ఉద్యోగాల నుంచి తీసేయటం తర్వాత చేస్తాడు. ఇలాగే యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చింది ఏంటంటే ఆయన రాజ్యాన్ని నీతిని తెలియచేయడం కోసం, నువ్వు ఎలా బ్రతకాలో చెప్పడం కోసం, ఈ చెప్పడం కోసం వచ్చిన మనుషులు ఏం చేస్తున్నారు, ఈయన అధికారి అని తెలిసి కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళ ఉనికి కోసం ఆయన్ని చంపుతున్నారు. ఇది అసలు తీర్పు తీర్చడానికి కానీ అధికారం ఉండడానికి కానీ ఒక మాట చదివి మనం మరల వర్తమానంలోకి వెళ్ళిపోదాం. అదే యోహాను సువార్త 5:23 చదవము. 5వ అధ్యాయము 23వ వచనం. తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. ఏంటంటే ఆయన అసలు ఈయన ఎందుకు వచ్చాడంటే మనకి తీర్పు తీర్చడం కోసమే ఈ లోకానికి వచ్చాడు. తీర్పు తీర్చడమే కాదు కానీ ఆయనకి ఏముందంట, సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది. ఇదిగో ఈ అధికారంతో ఆయన వస్తే ఆయన అధికారి అని తెలియక వీళ్ళు ఇష్టాసరంగా వీళ్ళు చేస్తున్నారు. రాజు దగ్గర మెప్పు పొందడానికేమో ఆ రాజుని ఒక మాట అనగానే చేతితో కొడుతున్నారు. ఇదిగో రాజు అని చెప్పారు అనేసరికి ఎగతాళిగా ఏం చేస్తున్నారంటే ముళ్ళ కిరీటం హోదారంగ వస్త్రం ధరించేయండి, హేళన చేసి ఇదిగో నువ్వు ఇంకా కొంచెం అటువంటి దానికి ముసుగు వేసి నిన్ను కొట్టిన వాడు ఎవడో కొంచెం ప్రవచించి చెప్తావా, నువ్వు దేవుని కుమారుడు అంటున్నాడు. ఇలా హేళనగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. ఇదిగో నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, నీ దేవుడు ఇలాగా మీ ఇంట్లో లేదా మీ ఇంట్లో ఇలాగా అవమాన పట్టానికి కానీ లేదా ఈ మరణం రావడానికి కానీ కారణం ఏందో నువ్వు ప్రవచించి చెప్పొచ్చు కదా, దాని నుంచి నువ్వు తప్పించుకోవచ్చు కదా అని చెప్పి మనుషులు కూడా మనల్ని ఎగతాళిగా మాట్లాడతారు. కానీ మనకున్నది ఏంటంటే ఆయన నీతిని రాజ్యాన్ని మనం బోధించడం కోసం, ఆయన నీతి గల దేవుడు సర్వ అధికారాలు ఆయనకు అప్పగించాలని ఆయన వెంబడించడం కోసం మనం ఈ లోకానికి వచ్చాం. తర్వాత ఇదే విషయాన్ని మనం లోకాసు వార్తలో కొంచెం చూద్దాం. లోకాసు వార్త 23వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. లోకా రాసిన సువార్త 23వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. 28. యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవడి. చాలు. ఏమంటున్నాడు, ఇదిగో అన్యాయమైన తీర్పు తీర్చి ఈ లోకవందన సంబంధమైన విషయాల్లో ఆయన రూపురేఖలు మొత్తం మార్చేసి ఆయన సిలువ మరణానికి అప్పచెప్పి సిలువ మోసుకొని ఆయన ఎలుచుండగా అనేకులు స్త్రీలు ఆయన్ని వెంబడించి, ఎందుకంటే చాలా మందికి ఆయన ఎన్నో అద్భుత కార్యాలు స్వస్థ కార్యాలు చేశాడు. ఆయన అనేక స్త్రీలు ఆయన ఎమ్మడపడతా వస్తుంటే ఆయన అనుభవిస్తున్న ఆ బాధని, ఆయన అనుభవిస్తున్న శ్రమని, ఆయన ముఖం మీద కారుతున్న రక్తాన్ని, కొరడాలతో ఆయన కొట్టిన శరీరం అంతా దున్నపడి ఉన్నది అంతా చూసి వాళ్ళు ఏడుస్తున్నారంట. ఏం చేస్తున్నారు, ఏడుస్తున్నారు. ఇదిగో ఏడుస్తుంటే అమ్మా నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకు ఈ మాట అంటాడంటే ఇదిగో మీరు ఎంత ఏడ్చినా ఎంత మీరు బాధపడ్డా మీకు ఎటువంటి ఉపయోగం రాదు. ఇదిగో నేను చెప్పిన మాటలు విని మారు మనసు పొంది రక్షణ పొందితే మీరు ఏడుపు నుంచి
ఈ బాధల నుంచి మీరు తప్పించుకుంటారు. ఇదిగో ఒకవేళ నీ పిల్లలు కూడా ఇలా మారు మనసు లేకుండా ఈ లోకంలో తిరుగుతున్నారేమో, ఈ లోకంలో పడిపోయారేమో, ఈ పాపంలో ఉన్నారేమో, వాళ్ళ గురించి ఏడవండి. వాళ్ళకి రక్షణ కావాలని ఏడవండి. ఇదిగో నేను శ్రమ పడుతున్నాననే కాదు, ఈ శ్రమ భవిష్యత్తులో మీకు కూడా వస్తుంది. ఇది లోక సంబంధంగా ఆ భవిష్యత్తులో వస్తుంది, పరలోక సంబంధంగా కూడా వస్తుంది. లోక సంబంధంగా ఏంటంటే దేవుని చెప్పినా కానీ వాళ్ళు నమ్మకపోవటం, లేదా న్యాయంగా బతకాలన్నదో దాన్ని వదిలేసి అన్యాయంగా బ్రతకటం, మనుషుల్ని హింసించటం, కొట్టడం, బాధ పెట్టడం, ఇవన్నీ నువ్వు చేస్తున్నందుకు ఏమవుతుందంటే నీ కోసం, నీ పిల్లల కోసం ఏడువు. ఇదిగో వాళ్ళకు మారు మనసు లేకపోతే ఏడు. ఒకవేళ నువ్వు ఏడుస్తున్నావు, నీకు మారు మనసు లేకపోతే మారు మనసు పొందు. అప్పుడు ఏమవుతుందంటే నీకు మారు మనసు కలిగితే ఈ బాధ నుంచి నీకు విముక్తి పొందిద్ది. ఆ తర్వాత చదువమ్మా 23-29 వచ్చాను. ఇదిగో గొడ్రాండ్రును కనిన గర్భములను పాలియని స్థలములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. ఇదిగో ఒక్కొక్కసారి అంటాడు, వీడు మారకపోతే వీడు చిన్నప్పుడు పాలనలోనే ఏదైనా కలిపి చంపేస్తూ బాగుంది. ఏమంటాడు, మనిషి మారకపోతే ఏమంటారంటే తల్లిదండ్రులు కోపం వచ్చినప్పుడు వీడి చిన్నతనంలోనే చనిపోతే బాగుండదు. ఇంకేమంటాడు, అసలు గర్భం ధరించకుండా ఉన్నవాళ్ళు ధన్యులు, ఎందుకంటే భూమి మీదకి వచ్చి వీళ్ళు చేసే పాపాలు నిందలు మామూలేని కాదు. అందుకని ఏమంటాడు, ఇదిగో గొడ్రాన్లు కనని గర్భములు పాలియని స్థలములు ధన్యములని చెప్పుచున్నారు. అంటే గొడ్రాలు కనని గర్భములు పాలియని అంటే వీళ్ళు కనకపోవటం కూడా ధన్యదే. ఇదిగో ఈ లోకంలో కని ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతక్కోకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించడం కంటే అసలు కనకపోవటమే ధన్యత. అసలు వాడికి నువ్వు పాలు ఇవ్వకపోవటమే ధన్యత. ఇదిగో ధన్యములైన అని చెప్పు దినము వచ్చుచున్నది. ఏంటి ఈ దినము? అసలు ఇక్కడ రాకపోతేనే ధన్యత, ఇక్కడ రాకపోతేనే మనకు క్షేమము, ఇక్కడ మేము ఉండకపోతేనే మంచిది అని అనుకునేది ఎప్పుడు అనుకుంటారంటే అది ఏంటంటే తీర్పు దినము. ఎప్పుడు? తీర్పు దినము, లేదా నరకంలో పడవేసే దినము, నువ్వు శ్రమలో అనుభవించే దినము. ఇదిగో ఆ కాలం ఒక కాలం వస్తుంది. ఇదిగో మీరైతే అన్యాయంగా తీర్పు తీర్చారు కానీ నేను న్యాయంగా తీర్పు తీరుస్తాను. ఆ కాలం వస్తుంది. ఆ కాలం వచ్చినప్పుడు మీరు జాగ్రత్త. అప్పుడు మీరు అనుకుంటారు, నేను ఒక్కడిని కూడా కనకపోవటమే మంచిది. ఇదిగో నా కుమారుడు ఈ నరక యాతనలో, ఈ అగ్ని జ్వాలలలో వాడు హింసలో బాధలో పడే కంటే కూడా నేను కనుక్కోకుండా పాలు ఇవ్వకోకుండా ఉండటమే ధన్యత. ఇదిగో నాతో పాటు ఉన్న వాళ్ళు కన్నారు బిడ్డల్ని, ఇష్టానుసారంగా వాళ్ళు పెరిగారు, నరకానికి వాళ్ళు పాత్రులయ్యారు. ఇదిగో ఆ కాలం వచ్చినప్పుడు ఏమవుతుందంటే అసలు ఇది చెయ్యకపోవటమే ధన్యత. అందుకని దేవుని వాక్యం ఎలా మాట్లాడుతుందంటే, ఇదిగో దేవుడికి తీర్పు తీర్చడానికి అయినా ఎందు ఏది కూడా నాకు దోషము కనపడలేదు. దోషం కనపడపోయిన ఆయన ఎన్ని బాధలు అనుభవించాడు, దోషం కనపడపోయిన ఆయన ఎంత శ్రమ అనుభవించాడు. అనుభవించేవాడంటే ఇదిగో నా కోసం ఏడతో, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఇదిగో కనని తల్లులే మంచివాళ్ళు, పాలు ఇవ్వని వాళ్ళే మంచివాళ్ళు. అందుకని ఏమంటాడంటే ఇదిగో ఆయనకి సర్వాధికారము ఉన్నది. ఆ అధికారాల గురించి మనం సమయం సరిపోదు, సమయం అయిపోతుంది కాబట్టి నీకు చిన్నగా 2 మాటలు చెప్తాను. తిమోతి 4:1, రోమీయులకు రాసిన పత్రిక 14:10. లాస్ట్ మనం ప్రకటన గ్రంథానికి వెళ్ళిపోతాం. అవి రాసుకోండి, ప్రకటన గ్రంథం చదవండి. ఈ ప్రకటన గ్రంథం సమయం ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం. ఇదిగో ఆయనకి మనం ముందుగా చెప్పుకున్నాం, ఆయనకి సర్వ అధికారాలు ఇవ్వబడ్డాయి.
ఈ అధికారాలు ఇవ్వబడ్డాయని వాళ్ళు తెలుసుకొని కూడా ఏం చేశారంటే ఆయన మీద ఏ నేరం లేకుండా ఆయనకి శిక్ష వేశారు. ఈ శిక్ష వేశారు. ఆయన రాజ్యాన్ని గురించి, నీతిని గురించి ఆయన ఈ లోకానికి వచ్చి మనకి తెలియపరిచాడు. ఇదిగో ఒక చాటు ఉన్నది, నీ సహోదరుని వ్యర్థుడా అని దూషిస్తున్నావు, ఇది కూడా పాపమే. ఇదిగో ఇటువంటి అన్ని కూడా నేను మీకు తెలియపరచడానికే నేను వచ్చాను. తల్లిదండ్రుల్ని ప్రేమించిన వాడు కూడా పాపమే. నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించు, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడి అవుతావు. ఇటువంటి అన్ని చెబితే అన్ని వాళ్ళకి నచ్చక, ఇటువంటి అన్ని కూడా వాళ్ళు సహింపలేక, ఈయనకి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఈ లోకంలో ఘనత వస్తుందని ఆయన ఈ లోకంలో లేకుండా ఉండటం, చెప్పడం కోసం ఆయన మీద ఏ నేరం లేకుండా కూడా ఆయన్ని మరణశిక్షకి అప్పచెప్పారు. ఆయన్ని హేళనగా చేశారు, ఆయన్ని దూషించారు, అవమానించారు, ఉమ్మి వేశారు, మొహం మీద పిడుగుతులతో గుద్దారు, ఇంకా ఎవరు చేశారో అని ప్రవచించని చెప్పారు. రెల్లు కర్ర ఆయనకి రాజుగా పెట్టి అదే కర్ర తీసుకుని ఆయన్ని కొట్టారు. ఇవన్నీ కూడా వాళ్ళు ఏంది? పాపమే. నువ్వు నేరం చేస్తుంటే నువ్వు చెయ్యి. అందుకే నేను అంటాడు, నేను ఏ నేరం చేసావని నువ్వు నన్ను కొడుతున్నావు. ఎందుకంటే ఇన్ని చోట్ల ఎందుకు ఈయన తీర్పు తీర్చబడ్డాడు అంటే, రేపు ఒక రోజు తీర్పు దినం ఉంది. ఇదిగో మనుషులకి కూడా తీర్పు దినం ఉంది. ఈ మనుషుల హృదయ అంతరంగాలు ఎరిగి ఉన్నాడు కాబట్టి ఈయన తీర్పు ఎలా ఉండదంటే, ఆయన మొహకాంతిలో మీ రహస్యంగా ఉన్న పాపాలు కనపడతాయంట. ఇంక ఈ పాపాలు కనపడినప్పుడు ఎలా ఉండదంటే, ఇక నువ్వు మాట్లాడటానికి వీల్లేదు. ఇతని మీద అయితే ఏ నేరం లేకుండా ఈయన ఎంత హింసించి ఎంత బాధ పెట్టాడు, మరి మీరు ఇన్ని పాపాలు చేస్తుంటే మిమ్మల్ని ఏం చేయాలని దేవుడు ఆ ప్రేరేపణతో నేను మీకు చెప్తున్నాను. మీకైనా నాకైనా నేనైనా సరే ఆయన ఏ నేరం చేయకుండానే అన్ని హింసలు, అన్ని బాధలు, అన్ని కష్టాలు ఆయన రూపురేఖలే మార్చి కొట్టి గుర్తుపట్టలేని విధంగా ఆయన్ని ఈ లోకం ముందుకి, సమాజం ముందుకు తీసుకొచ్చినప్పుడు, మరి ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనపడ్డప్పుడు మనల్ని ఎంత హింసించాలి, మనల్ని ఎంత కొట్టాలి, మనల్ని ఎంత బాధ పెట్టాలి, మన రూపురేఖలనే కనపడకోకుండా ఎంత హింసించాలి. నువ్వు చేసే పాపాలు ఒకసారి నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. నీ తండ్రిని, తల్లిని నువ్వు దూషిస్తున్నావు. నీ సహోదరుల పట్ల నువ్వు అవమానంగా, అవహేళనగా చేసి వాడిని హింస పెడుతున్నావు, బాధ పెడుతున్నావు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించకపోగా వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యాలు, సాడీలు చెప్పి వాళ్ళని హేళనగా మాట్లాడుతున్నావు. ఇదిగో న్యాయంగా అన్యాయమైన తీర్పే ఆయనకి ఇస్తే, న్యాయమైన తీర్పు నీకు ఎలా దేవుడు ఇస్తాడు? ఇదిగో ఇవన్నీ చేయడం దేవుడి దృష్టిలో నేరము. ఏంటంటే ఇవన్నీ నేరాలే. నీ సహోదరుని ప్రేమించకపోవటం నేరమే, నీ పొరుగు వారిని ప్రేమించకపోవటం నేరమే, నీ తల్లిదండ్రుల్ని సన్మానించకపోవటం నేరమే, అబద్ధ సాక్ష్యాలు చెప్పడం నేరమే. ఇన్ని నేరాలు మనకు తెలిసే మనమే ఉంటే ఇంక దేవుడు శిక్షించడంలో, ఆయన ఆ శిక్షా విధి మనకు కలగజేయడంలో ఏమన్నా తప్పుందా? ఏమన్నా అన్యాయం ఉందా? ఇంత అన్యాయాలు, పాపాలు, దుర్మార్గాలు నువ్వు చేస్తూ మరలా నాకు నరకం ఉందా, దేవుడు నన్ను నరకంలో పడేస్తాడా అని మనల్ని దేవుడిని మనం ప్రశ్నిస్తున్నాము. ఏ నేరం లేకుండా ఆయన్ని అంత హింసించాడు, అంత బాధ పెట్టారు. ఇన్ని నేరాలు చేస్తున్న మిమ్మల్ని ఏం చేయాలి? అప్పుడు ఆ నేరాలకు తీర్పిచ్చేటప్పుడు చదవమద ఎన్ని ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుకుందాం. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. ఒక నిమిషం ఇక్కడి నుంచి మనం నిదానంగా చూద్దాం. ఇదిగో నీ సింహాసనం ఎలా ఉందంటే మామూలు సింహాసనం. ఏదో నలుగురిని పోగేసుకున్నావు, వచ్చి కూర్చున్నావు, ఏదో తీర్పిస్తున్నావు. నేను ఎలాంటి సింహాసనం మీద కూర్చున్నానట? ధవల వర్ణమైన సింహాసనం మీద ఆసీనుడై ఒక ఆయన కూర్చుంటాడు. ఆయన నేను చూశాను. తర్వాత
భూమి ఆకాశములు ఆయన ఆయన సముఖము నుండి పారిపోయెను. ఏంటంట? ఆయన వచ్చి కూర్చున్న భూమి ఆకాశములు ఆయన నుంచి సమూహం నుండి పారిపోయాడు. ఇక నువ్వు కూర్చున్నప్పుడు ఎవరు పారిపోలా, అబద్ధ సాక్ష్యాలు చెప్పేటప్పుడు ఏం లేదు, కానీ భూమి ఆకాశాలే పారిపోయింది. ఆ తర్వాత వాటికి నిలువ చోటు కనపడకపోయింది. అసలు అవి నిలబడటానికి కూడా ఇంకా చోటు కూడా ఆయనకి దేవుని దగ్గరికి కాలకే కనపడలేదు. అవన్నీ కూడా వెళ్ళిపోయాయి. చదవమ్మా. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన అందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచుతుంది. ఏదంట? మరియు గొప్పవారేమి కొద్దివారు అంటే లేనివారేనంటే గొప్పవారేంది అంటే నన్ను తీర్పు తీర్చేటప్పుడు మీరు అందరూ వచ్చారుగా. గొప్పవాళ్ళు, రాజులు వచ్చారు, యాజకులు వచ్చారు, ప్రజలు వచ్చారు, అందరూ వచ్చారుగా. ఇప్పుడు కూడా వస్తున్నారు. చూడు, ఎవరు వస్తున్నారు? గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ. అంటే మీరు అప్పుడు తీర్పు తీర్చారు, మీ ఇష్టానుసారంగా మీరు బ్రతికారు. ఇదిగో మరలా వాళ్ళందరూ కూడా మృతులైన వాళ్ళందరూ కూడా, అలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కడికి వస్తున్నారంట? ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచుతుంది. ఇదిగో వీరికి తీర్పు తీర్చేటప్పుడు మరి అందరూ వచ్చారుగా. ఇప్పుడు కూడా ఏంటంటే వీళ్ళందరూ వస్తున్నారు. తర్వాత చదవమ్మా. ఎన్ని చదువుతున్నారు? అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఏంటంట? అప్పుడు ఒక గ్రంథాలు ఉండే వాళ్ళ దగ్గర, ఆ గ్రంథాలు విప్పబడుతుంది. ఎందుకంటే ఆ జీవ గ్రంథంలో ఎవరైతే దేవుణ్ణి అనుసరించి ఉన్నారో వాళ్ళ పేర్లు రాసి ఉంటాయి. అందుకని ఒక చోట అంటాడు మోషే, అయ్యా నీ జీవ గ్రంథంలో నుంచి నా పేరు తుడిచివేయి. అంటే ఈ గ్రంథాలు ఏముంటాయి అంటే మన క్రియలు, మన పాపాలు, మన అపరాధాలు ఉండే గ్రంథం ఒకటి ఉంటుంది, జీవ గ్రంథం ఉంటుంది. ఎవరైతే ఆయన నమ్మి విశ్వసించి ఆయన మార్గంలో నడుచుకుంటారో వాళ్ళ పేర్లు ఎక్కడ ఉంటాయి? జీవ గ్రంథం ఉంటుంది. అందుకని ఇక్కడ ఏమేమి గ్రంథాలు ఉంటాయి? జీవ గ్రంథం. ఆ గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఎలా తీర్పు పొందుతున్నారంట? ఏదైతే వాళ్ళ క్రియల చొప్పున, నువ్వు చేసిన క్రియలన్నీ, నువ్వు చేసే పనులన్నీ ఏం చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు చేసే పనులన్నీ నువ్వు గుర్తుండడం కోసం ఏం చేస్తున్నావు? ఫోన్లో రికార్డింగ్ చేసుకుంటున్నావు కదా. రికార్డింగ్ చేసుకున్నాక కొంతకాలం తర్వాత చూసుకున్నప్పుడు నువ్వు చేసిన పనులన్నీ వస్తున్నాయి వరుసగా. అట్లాగా ఆ గ్రంథం విప్పబడ్డప్పుడు వాళ్ళ క్రియలన్నీ కూడా ఆ గ్రంథంలో రాసి ఉన్నాయి. అంటే ఏదైతే రాసి ఉందో అవన్నీ కూడా అక్కడ కనపడతాయి. అందుకనే ఉంటాడు ఆయన హృదయ అంతరంగాలు ఎరిగినవాడు. నువ్వు పైకి స్వభావంగా మంచిగా మాట్లాడచ్చు, చక్కగా పలకరించవచ్చు, నవ్వుతో చెప్పచ్చు. లోపల ఏముంటది? కుయుక్తి, అసూయ, కోపము, ద్రోహము, నేరాలు మోపాలన్న ఉద్దేశము, తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ముళ్ళు కానీ, లేదా ఇరుగు పొరుగు వారు కానీ, అందరి మీద, ఇంకా ఇరుగు పొరుగు అన్న కుటుంబం మీద కక్షలు కొనసాగుతున్నాయి. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ఒకప్పటికి నేరాలుగా ఆ గ్రంథంలో మొత్తం కూడా రాయబడి ఉంటాయి. పైకి నువ్వు ఎంత కపటంగా నటించినా, పైకి ఎంత కపటంగా నువ్వు ఇరుగు పొరుగు వారితో ప్రేమగా నువ్వు చూపించినా ఏముంటాయంట? ఆ గ్రంథంలో మొత్తం కూడా రాయబడి ఉంటాయి. వాళ్ళ క్రియల చొప్పున వాళ్ళకి తీర్పు తీరుస్తారు. ఇదిగో ఈయన మీదైతే ఏ నేరం లేకుండానే ఎంత బాధ పెడితే, ఎంత అవమానించి, ఆయనకి మేకులు కొట్టి, ముళ్ళ కిరీటం పెట్టి, రెల్లు కర్రతో కొట్టి, కొరడాలతో కొట్టి, అనేక ఉమ్ము వేసి, దూషించి, అవమానించి, హింసించి, బల్లెంతో పొడిచి, దూషించి, అవమానంగా మార్చి, పక్కలో పొడిచి చంపితే ఏ నేరం లేని ఆయన మీదే ఇలా ఉంటే నేరాలు చేస్తున్న మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేరాలుగా చెప్పబడుతున్న బైబిల్ గ్రంథాల్లో ఏవైతే ఉన్నాయో
అవన్నీ కూడా ఆయన గ్రంథంలో లెక్కించబడుతున్నాయి. ఆయన మహాకాంతిలోని రహస్య పాపాలు కూడా కనపడుతున్నాయి. మరి నీ పరిస్థితి ఏంటి? నరకంలో పడేయాలా లేదా? పడేయాలి. అప్పుడు అది న్యాయమైన తీర్పు. అగ్ని జ్వాలల్లో మిమ్మల్ని వేస్తారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అది నిరంతరం వేదన కలిగి ఉండే స్థలం. నువ్వు ఆయన దగ్గరికి రావటానికి నీకు ఎట్టి పరిస్థితుల్లో అర్హత లేదు. ఇదిగో ఈరోజు ఈ వర్తమానం, ఈ వాక్యంతో మీతో మాట్లాడుతుంది ఏంటంటే, మీరు ఎలా జీవించాలి, పొరుగు వారి పట్ల నువ్వు జీవించే జీవితం ఎలా ఉండాలి, నీ రక్త సంబంధికుల పట్ల నువ్వు జీవించే జీవితం ఎలా ఉండాలి, భార్యాభర్తలుగా మీరు జీవించే జీవితం ఎలా ఉండాలి, అన్నదమ్ములుగా మీరు జీవించాల్సిన జీవితం ఎలా ఉండాలి. కుమారుడు తండ్రిని మోసం చేస్తున్నాడు, భార్య భర్తను మోసం చేస్తుంది, భర్త భార్యని మోసం చేస్తున్నాడు, అన్నదమ్ములు ఆస్తుల కోసం, వాడి ఆస్తి ఈడి కోసం, ఈడి ఆస్తి ఆడి కోసం ఏం చేస్తున్నాడు, వాటిని ఒకళ్ళు కొట్టుకుంటున్నారు, అవసరమైతే చంపుకుంటున్నారు. కనీసం ఒక ముద్ద పెట్టలేని పరిస్థితికి నువ్వు వస్తే నీ జీవితం రేపు ఎలా ఉంటుంది? నీ తమ్ముడికి నువ్వు ఒక ముద్ద పెట్టలేని జీవితం నీకు వస్తే నీ పరిస్థితి ఏంటి? నీ తండ్రికి నువ్వు ఒక ముద్ద అన్నం పెట్టలేకుండా స్వార్థంగా దాచిపెట్టుకొని వాడిని అక్కడ పొస్తు కొనుక్కుంటుంటే నువ్వు ఆనందంగా నువ్వు పండగ చేసుకుంటే నీ పరిస్థితి ఏంటి? నీ భర్త కష్టపడి సాయంత్రం దాకా చెమట వచ్చి కష్టపడి వస్తుంటే ఒక ముద్ద అన్నం పెట్టలేకపోతే నీ పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా ఆయన ముందు నేరాలుగా మోపబడుతున్నాయి. మనిషిని మనిషిగా చూడకపోవడం కూడా నేరమే. ఇదిగో ఈ నేరాలన్నీ కూడా ఆయన ముఖకాంతిలో నీకు రహస్య పాపాలన్నీ కూడా కనబడుచున్నవి. అవన్నీ కూడా ఒక గ్రంథాల్లో లెక్కించబడుతున్నాయి. ఈ గ్రంథాల్లో లెక్కించబడుతున్నాయని మనం జ్ఞాపకం చేసుకొని మనలో ఏదైనా క్రియలు, పాపము, అపరాధము, పొరుగు వారి పట్ల ద్వేషాలు, అసూయాలు, బంధువుల పట్ల, అక్క చెల్లెల పట్ల, అన్నదమ్ముల పట్ల స్వార్థాలు ఉంటే వీటన్నిటిని కనుక విడిచిపెట్టకపోతే ఈయన బాధలే చూసి చాలా మంది బాధపడతా ఉన్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తా ఉంటారు. అందుకని యేసుప్రభువు అంటారు, అసలు నా గురించి ఏడవలసిన పని మీకు లేదు. మీరు చేసే పనులు బట్టి మీరు ఏడవండి. మీరు చేసే పనులు బట్టి మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకంటే రేపై నేర్చుకొని వాడు కూడా అలాగే చేస్తాడు. ఇదిగో వీటిని బట్టి మీరు ఏడవండి. ఇదిగో నా శ్రమ చూసి ఎంతగా బాధపడుతున్నారు, ఏ నేరం చేయకుండా రేపు నేరాలు చేసి మీకు వస్తే మీకు తీర్చే తీర్పుల్లో ఆ శ్రమలను మీరు తట్టుకోలేరు. ఆ శ్రమలను బట్టి మీరు ఏడవండి. మరి ఈ శ్రమల నుంచి, ఈ బాధల నుంచి, కష్టాల నుంచి తప్పించుకోవడానికి మనకైతే బ్రతికున్న వాళ్ళకి అవకాశం ఉంది, కానీ మృతి పొందిన వాళ్ళకి అవకాశం లేదు. అందుకని ఒకవేళ మనం బ్రతికుండగా మన క్రియలు ఎలా ఉండయేమో, మన ఉద్దేశాలు అలా ఉండయేమో, మన ఆలోచనలు అలా ఉండయేమో ఒకసారి మార్చుకోవాలి. ఏ మాట మాట్లాడినా, మనం ఎవరి దగ్గర మాట్లాడినా అది అందరితో మాట్లాడే మాట అయి ఉండాలి. ఎలా ఉండాలి ఆ మాట? అందరితో బహిరంగంగా అయినా అదే మాట మాట్లాడాలి, చాటు మాటకున్నా అదే మాట్లాడాలి. అది యేసుప్రభువు వారు అంటారు, నేను చాటు మాటగా ఏది చేయలేదు, అన్ని బహిరంగంగానే చేశా. నేను అన్ని కూడా అందరికి కనపడేలాగే చేశాను. నేను ఎక్కడైనా అదే మాట నేను చెప్పగలను. మీరు అలా చెప్పగలుగుతారని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. మీరు ఇళ్లలో చాటుమాటుగా అబద్ధ సాక్ష్యాలు, పొరుగువారి పట్ల, భర్త పట్ల, పిల్లల పట్ల, బంధుమిత్రుల పట్ల మీరు చాటుమాటుగా మాట్లాడుకునే మాటలు నువ్వు బహిరంగంగా మాట్లాడగలుగుతావా? ఇదిగో అలా మాట్లాడలేకపోతే, అది నీకు తప్పు అని అనిపిస్తే ఈ రోజు నుంచి ఆ మాటలన్నింటిలో కూడా ఆపేయండి. అలా ఆపకపోతే ఏంటంటే ఆయన మొహకాంతిలో మన రహస్య పాపాలు కనపడతాయి. ఆయన గ్రంథాల్లో మనం చేసే పాపాలన్నీ కూడా లెక్కించబడతాయి. ఇదిగో సిలువ వేశారు, యేసు ప్రభుని కొరడాలతో కొట్టారు, మొల కిరీటం పెట్టారు, ఎంత బాధ అనుభవిస్తున్నాడు. నువ్వు బాధ జాలి పడాల్సిన అవసరం లేదు. నీ పరిస్థితి నువ్వు చూసుకో, నీ క్రియలు నువ్వు చూసుకో. అలా చూసుకొని నువ్వు మారు మనసు పొంది, రక్షణ పొంది, యేసు క్రీస్తు వారిని సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించి నీ క్రియలు, నీకున్న పాత జీవితాన్ని వదిలిపెట్టి ఆయన్ని ధరించుకొని మనం జీవిస్తే ఎలా ఉంటామంటే
ఆయన నిత్య రాజ్యానికి మనం వెళ్తాం. అందుకని ఈ రోజు వర్తమానం ఏంటంటే ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళినా న్యాయమైన తీర్పు జరగలేదు, అన్యాయంగా తీర్పు జరిగింది. అన్యాయంగా తీర్పు జరిగిన ఆయన్నే అంత శ్రమ పెట్టారు ఈ లోకంలో. మరి న్యాయమైనంగా తీర్పు తీర్చే దేవుడు యేసుక్రీస్తు వారు, లేదా యెహోవా దేవుడు అని ఆయన అంటే తీర్పు తెచ్చడానికి యేసుక్రీస్తుకే సర్వ హక్కులు ఇచ్చాడు. కాబట్టి ఈయన పెట్టే బాధలు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు తట్టుకోలేరు. ఇది ఈ బాధల నుంచి మీరు తట్టుకోవాలంటే మీ క్రియలు ఏదైనా ఉంటే మార్చుకోవాలి. ఒకవేళ ఇప్పుడు దాకా అలా ఉంటే మార్చుకోవడం వల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఇప్పుడు చాటుమాటుగా చెప్పుకుంటాం, దానివల్ల మనకి ఏమైనా లాభం ఉందా? పాపం మూట కట్టుకోవడానికి తప్ప మనకి ఏమైనా లాభం ఉందా? చాటుమాటుకు ఒక మనిషిని దూషిస్తున్నావు, దానివల్ల నీకేమైనా లాభం ఉందా? దీనివల్ల నీకేం వస్తుందంటే పాపం వస్తుంది నీ మీదకి. ఈ పాపాల నుంచి మనం తప్పించుకోవాలంటే నువ్వు బ్రతకాల్సిన నీతి న్యాయాలనే రాజ్యం ఉంది ఆయనకి. నీతి గల్లవాడు ఏం చేస్తాడంటే ఎక్కడైనా ఒకేలాగా మాట్లాడతాడు. నా గురించి నేను చెప్పుకోకూడదు, కానీ నేను ఇంట్లో అయినా అదే మాట్లాడతాను, 10 మందిలో అయినా అదే మాట్లాడతాను. అందుకే నేను సురేష్ అడిగితే నా గురించి నువ్వు అడగాలనుకుంటే నా స్నేహితులు వెళ్ళి అడుగు అన్న. ఎందుకు అంత ధైర్యంగా మాట్లాడా? లేదా సురేష్ అన్ని ఇబ్బందులు చేసి ఉన్నాడు, నేను ఆయన గురించి ఏమైనా చెడుగా మాట్లాడానేమో నా స్నేహితుల దగ్గరికి వెళ్ళి అడగండి. నేను ఇంట్లో ఏదైతే మాట్లాడతానో నా అన్నదమ్ముల పట్ల కానీ, తల్లిదండ్రుల పట్ల కానీ, బంధువుల పట్ల కానీ 10 మందిలో కూడా నేను అదే మాట్లాడతాను తప్ప ఏ రోజు కూడా నేను తప్పు మాట్లాడను. ఇది మీకు కావాలంటే నా స్నేహితులు ఉన్నారు, వాళ్ళు అడగండి. ఎప్పుడైనా దూషించానా, ఎప్పుడైనా అవమానించానా, ఎవరి పట్లైనా తక్కువగా మాట్లాడానా, కుటుంబం పట్ల ప్రత్యేకంగా ఎవరి పట్లైనా నేను తప్పుగా మాట్లాడాలని నా స్నేహితుల దగ్గర అడగండి. చాలా మంది ఏం చేస్తారంటే స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర చెప్పుకుంటారు, ఇదిగో నాకు ఇలా అన్యాయం జరిగింది, నన్ను ఇలా బాధ పెట్టారు, నన్ను ఇలా అవమానం పెట్టారు, అసలు వాళ్ళ మొహం నాకు చూపింది కావట్లేదు అంటారు. కానీ నన్ను చాలా మంది నా కుటుంబ సభ్యులు బాధ పెట్టారు, నన్ను దూషించారు. ఒక్కోసారి నా తండ్రి కూడా నన్ను ఒక్కోసారి అవమానించాడు, అయినా కానీ నేను ఎప్పుడు కూడా దూషించలా. నేను ప్రతి బంధువుకి లేదా నా రక్త సంబంధికులందరికీ నేను న్యాయంగానే చేసేది. నేను గర్వంగా చెప్పుకుంటా, నా చిన్నతనం నుంచి కూడా ఎవరి పట్ల నేను దూషణగా అవమానంగా మాట్లాడాల. ఆ స్వభావం దేవుడు నాకు ఇచ్చాడు. మా పెద్ద భయమే కానీ, మా చిన్న భయమే కానీ, చిన్నతనం నుంచి కూడా ఎప్పుడు కూడా ఏ మాట కూడా వాళ్ళని దోషణ. మా పెద్దమ్మలు, పెదనాన్నలు, మా బంధువులు అందరూ ఉన్నారు, నా రక్త సంబంధికులు ఉన్నారు, ఎవరి పట్ల కూడా నేను దూషణగా మాట్లాడను. ఇలా మాట్లాడకపోయినా నేను బ్రతుకుతున్నా, నేను మామూలుగా అంటున్నా. ఒకవేళ మీరు అలా మాట్లాడి ఆ దోషణకి మీరు ఏమన్నా గురవుతున్నారేమో, ఆ పాపంలో ఏమైనా పడిపోతున్నారేమో, అలాంటి పాపాల నుంచి విముక్తి పొందండి. మనం ఎలాగైనా బతుకుతాం, మనకి ఇబ్బంది ఏమి లేదు. మాట్లాడినా బతుకుతాం, మాట్లాడకపోయినా బ్రతుకుతాం. మాట్లాడి మీరు పాపాన్ని మూట కట్టుకొని ఆ పాపం వచ్చే తీర్పులో మీరు తీర్చిబడి ఈయన ఎంత హింస పెడితే మనకి ఎంత హింస వస్తుందో ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనలో అటువంటి ఈయన క్రియలు ఉండే సరి చేసుకోవడం. అది మీలోనైనా నాలోనైనా. నేనేమైనా ఇదిగల్లా కాదు, మనం అందరం మనుషులే కాబట్టి సరి చేసుకోవాలి జీవితాన్ని. సరే, ముగించేసుకుందాం. ప్రార్థన. స్తోత్రము నాయన, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభ. ఈ పునరుత్థాన దిన ఆదివారం ఆరాధనని వర్తమానం నా ప్రభ. అయ్యా, ఏ నేరము చేయని నీవు నా ప్రభ. అయ్యా, అనేక దూషణకి, అవమానానికి, నిందలకి నా ప్రభ అయ్యా వాళ్ళు దూషించారు, అవమానించారు, బాధ పెట్టారు నా ప్రభ. అయ్యా, మిమ్మల్ని ముళ్ళ కిరీటం వల్లి ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడాలతో కొట్టారు నా ప్రభ. అయ్యా మిమ్మల్ని మొహం మీద గుద్దారు. అయ్యా మిమ్మల్ని కొట్టిన వాళ్ళు ఎవరో చెప్పమన్నారు. మీ రూపురేఖలు లేకుండా నా ప్రభ మీరు మనుషుల ముందు నిలబడ్డారు. అలాగే కాకుండా మిమ్మల్ని సిలువుకు అప్పచెప్పారు. మీరు సిలువులో నా ప్రభ అయ్యా అంత కష్టంలో, బాధలు, అవమానాలు పడుతున్నారని చెప్పి జనాలు అనుకుంటున్నారు, కానీ అన్యాయంగా ఉన్న నాకే ఇటువంటి తీర్పు తీర్చారు. రేపు మీకు ఒక న్యాయమైన తీర్పు రాబోతుంది. ఈ తీర్పు నుంచి మీరు తప్పించుకోవాలంటే, ఈ తీర్పు నుంచి మీరు మీరు బాగుండాలంటే మీ గురించి, మీ పిల్లల గురించి మీరు ఏడవండి. ఒకనొక రోజు వస్తుంది, ఆ రోజు తీర్పు దినం వస్తుంది. నా ముఖ కాంతిలో మీ రహస్య పాపాలు కనపడతాయి. ఇదిగో నా దగ్గర ఉన్న గ్రంథాల్లో మీరు చేసిన పనులన్నీ కూడా లెక్కించబడతాయి. ఇది లెక్కించినప్పుడు నేను ఇచ్చే మీ శిక్ష మీకు న్యాయమైన ఉంటుంది. ఈ న్యాయమైన శిక్షలో మీరు ఎంతో ఇబ్బంది పడతారు, బాధపడతారు. అటువంటి బాధలన్నింటి నుంచి విముక్తి పొందాలంటే యేసుక్రీస్తు నీతి న్యాయమనే
రాజ్యాన్ని మనం ఈ లోకంలోనే స్థాపించాలి. ఆ రాజ్యం ఎలా ఉంటుందంటే అందరినీ సమానంగా ఉంటది. ఆ రాజ్యం ఎలా ఉండదంటే ఎవరిని దోషణం కానీ, అవమానం కానీ, నేరస్తులకు కానీ ఎవరిని మోపరు. అటువంటి రాజ్యాన్ని మేము ఈ లోకంలోనే అయ్యా మేము స్థాపించుకొని మీ రాజ్యానికి మేము వారసులుగా మార్చబడటానికి మీరే మాకు సహాయం దయచేయమని, అట్టి క్రియలు ఏమైనా ఉంటే మాలో విడిపించిన ప్రభా నీ రాజ్యానికి వారసులుగా మార్చమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్.